నమస్తే. నేను డాక్టర్ చేతన్ రాజ్. ఇవాళ కొంచెం మనం జనరల్ స్కిన్ హెల్త్ టిప్స్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు టీనేజ్‌లో వస్తారు పిల్లలు. అంటే 13 నుంచి 19 ఏజ్. టీనేజ్‌లో వచ్చినప్పుడు ఏమైతది? మనకు మెనార్కీ స్టార్ట్ అయితది అమ్మాయిలకి. అబ్బాయిలకు గూడా సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్ స్టార్ట్ అవుతాయి. అంటే ఇప్పుడు మెచ్యూర్ అవ్వడం అని అంటారు గదా! అట్లా అవ్వడం స్టార్ట్ అయింది. దాంతోటి ఏమైతదంటే ఇప్పుడు హార్మోన్స్ డెవలప్ అవ్వడం స్టార్ట్ అయితాయి బాడీలో. అప్పుడు జనరల్లీ యాక్నీ వస్తది బాగా. యాక్నీ వస్తే ఏం చేస్తారు పిల్లలు? దాన్ని స్క్రాచ్ చేయడం స్టార్ట్ చేస్తారు. దానివల్ల ఏమైతదంటే యాక్నీ స్కార్స్ ఉండిపోతాయి. యాక్నీ స్కార్స్ ఉండిపోయినప్పుడు మనం జర పెద్దగయితాం. 20, 21 ఇయర్స్ అయితాం. అయితే ఆ యాక్నీ స్కార్స్ పోవడానికి మనం ట్రీట్మెంట్స్ తీసుకుంటాం. కానీ ఆ యాక్నీ స్కార్స్‌కి మనం ట్రీట్మెంట్స్ తీసుకుంటాం గదా! దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల స్కిన్ ఇంకా పాడైతది. అందుకే మీరు మైండ్‌లో ఏం పెట్టుకోండంటే ఎప్పుడైతే ఈ యాక్నీ వస్తాయి గదా! అప్పుడు మీరు దాన్ని గోకొద్దు. అది మనం కూసుంటాం, చదువుతుంటారు పిల్లలు. ఏడో కాడ మైండ్ ఉంటది. బుక్‌లో మైండ్ ఉంటది. చెయ్యి ఇట్లా పోయి ఆటోమేటికల్లీ గోకడం స్టార్ట్ చేస్తారు. ఒక్కొక్కసారి ఏమైతది యాక్నీ చాలా ఎక్కువుంటాయి. యాక్నీ రోజే అంటారు దాన్ని. ఇప్పుడు ఈ యాక్నీ చాలా ఎక్కువైపోయి ఒక్కొక్కసారి పస్ గూడా రావడం స్టార్ట్ అయితది యాక్నీ. అయితే దీనికోసం మీరు కొత్త యాక్నీ జర ప్రివెంట్ చేసుకోవడానికి మీరేం జేయొచ్చంటే మంచిగా వాటర్ కన్జంప్షన్ జేయాలి. ల్యూక్వార్మ్ వాటర్ కన్జంప్షన్ జేయాలి. హైడ్రేటెడ్ ఉంటే మనకు యాక్నీ వచ్చే ఛాన్సులు తగ్గుతాయి. మళ్ళా ఇంకోటి ఏందంటే డైలీ మీరు ఫేస్ వాష్ చేసుకుంటారు గదా! ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు మీరు ఒకటి మైండ్‌లో పెట్టుకోండి. ఆ ఫేస్ వాష్, ఈ ఫేస్ వాష్ కొనే అవసరం లేదు. మీరు మంచి క్వాలిటీ సోప్ వాడండి. బెస్ట్ అంటే బేబీ సోప్ వాడండి. మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి మీరు బేబీ సోప్ తోటి ఫేస్ వాష్ చేసుకోండి. మీకు అది హెల్ప్ ఉంటది. ఎందుకు? దీంట్లో ఏది హార్మ్‌ఫుల్ కెమికల్ ఉండదు. చిన్న పిల్లలకి వాడతారు గదా! బేబీ సోప్. చిన్న పిల్లలకి బేబీ సోప్ వాడినప్పుడు వాడు ఏది హార్మ్‌ఫుల్ కెమికల్స్ దాంట్లో కలపడు. దాని తర్వాత ఇంకా 3 సార్లు నార్మల్ వాటర్ తోటి వితౌట్ సోప్ ఫేస్ వాష్ చేస్తుండండి. మళ్ళా మనం ఫేస్‌ని వైప్ చేసుకుంటాం గదా! టవల్ రుద్దొద్దు. టవల్ రుద్దితే ఏమైతది? ఇంకా హార్ష్ అయిపోతది స్కిన్. స్కిన్ మీద హార్ష్ అయిపోతది. జస్ట్ ఇట్లా టచ్ చేసి మీరు ఆటోమేటికల్లీ టవల్ అబ్జార్బ్ చేసుకుంటది నీళ్ళు. ఇది పాటించండి. అండ్ ఇంకోటేందంటే ఇప్పుడు ఒక క్రేజ్ ఉంటది చాలా మందికి. ఏంది? తెల్లగవ్వాలి మనం. మనం తెల్లగవ్వాలి అంటే ఏమన్నా మెడిసిన్ వాడతాం, ఏమన్నా ట్రీట్మెంట్ చేపించుకుంటాం. తెల్లగా కనిపియడానికి. ఫేషియల్‌లు చేపించుకుంటాం, మార్కెట్‌లో ఉన్న క్రీములు కొంటాం, ఫెయిర్ అండ్ లవ్లీ కొంటాం, అది కొంటాం, ఇది కొంటాం, అన్నీ కొంటాం గదా! ఇప్పుడు ఒక్కసారి ఎవరైతే ఇది కొంటున్రో, ఎవరైతే వీడియో చూస్తున్నారు గదా! వాళ్ళు ఒక్కసారి పాజ్ తీసుకొని ఆలోచించండి. ఈ క్రీములు వాడి ఎవరైనా తెల్లగయిండా? మీకు తెలిసినోడు ఎవరైనా ఉన్నాడా? ఉన్నారంటే కామెంట్‌లో రాయండి. నాకు తెలిసినోళ్ళు ఉన్నారు. ఇట్లా తెల్లగయిండ్రు అనేసి. ఇప్పుడు వరకు ఎంతోమంది ఇది వాడిన్రు. ఎవ్వరు తెల్లగా అవ్వలేదు. అయితే మీరు గూడా ఇవి వాడి ఈ ట్రీట్మెంట్‌లు జేపించుకొని పార్లర్‌లో అక్కడ ఇక్కడ మీ స్కిన్‌ని పాడు జేసుకోకండి. మీ స్కిన్ మీద మంచి గ్లో రావచ్చు. ఎట్లా? సింపుల్. ల్యూక్వార్మ్ వాటర్ మీరు కన్జ్యూమ్ చేయండి. మీ బాడీని మీరు హైడ్రేటెడ్ పెట్టండి. ఆటోమేటికల్లీ మీ స్కిన్ మీద గ్లో వస్తది. కరెక్ట్‌గా పడుకోండి. ఎన్నో గంటలు మనం నెట్‌ఫ్లిక్స్ జూస్తాం, ప్రైమ్ వీడియో జూస్తాం, అన్నీ జూస్తాం పడుకున్నప్పుడు. కానీ మన హెల్త్‌ని కాంప్రమైజ్ జేసి చూస్తాం మనం. ఫస్ట్ మన హెల్త్‌లో ఏమైనా బాడీలో ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిందంటే అది ఫేస్ మీద రిఫ్లెక్ట్ చేస్తది. మన బాడీ హెల్తీ ఉంటే మన ఫేస్ మీద గూడా ఒక కళ ఉంటది. లేకపోతే మన ఫేస్ గూడా డల్ ఉంటది. సో, అది మీరు మైండ్‌లో పెట్టుకోండి. తెల్లగవ్వాలి అనేసి ఆలోచించకండి. బ్యూటీ ఆల్‌వేస్ లైస్ వితిన్. అంటే ఏంది? మీ లోపట మీ బ్యూటీ ఉంది. మీ మనసు కరెక్ట్ ఉంటే మీరు బ్యూటిఫుల్ ఉన్నట్టు. అది మీరు మైండ్‌లో పెట్టుకోండి. అండ్ వెరీ ఇంపార్టెంట్‌లీ ఏందంటే యాక్నీకి ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను నేను. యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్ తీసుకోవాలి. అంటే ఏంది? ఇప్పుడు మీరు చాయ్ తాగినా, కాఫీ తాగినా దాంట్లో ఎక్కువ మిల్క్ యాడ్ చేసుకోకండి. గ్రీన్ టీ ప్రిఫర్ చేయండి. గ్రీన్ కాఫీ ప్రిఫర్ చేయండి. ఈ రెండిట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువుంటాయి. పాలు అసలు ప్రిఫర్ చేయకండి. అండ్ షుగర్ యాడ్ చేయకండి. ఎందుకంటే షుగర్ మీరు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతది. మళ్ళా ఇంకోటేందంటే ఈ చాక్లెట్‌లు, బిస్కెట్‌లు, కారాలు ఇవన్నీ వాడకండి. తినకండి. ఎందుకు తినొద్దు? దీంట్లో లేని క్యాలరీస్ ఉంటాయి, లేని ఫ్యాట్స్ ఉంటాయి, ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. అది మీకు యాక్నీ ఇంకా ఎక్కువ చేస్తాయి. సో, డైలీ 1 కప్ ఆఫ్ గ్రీన్ కాఫీ, డైలీ 1 కప్ ఆఫ్ గ్రీన్ టీ. ఇది చాలా హెల్ప్ చేయాలి మీకు మీ యాక్నీని తగ్గించుకోవడానికి. థాంక్ యూ.